ఫిస్టులా ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. నేను న్యూ బ్యాచెస్ని, యోగా క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో ఇది చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలామంది మెసేజెస్ చేసి యూట్యూబ్లో కూడా ఫాలో చేసి అడుగుతున్నారు, మేడం మాకు స్పాండిలైటిస్ మెడ నొప్పులు ఉన్నాయి, ఎక్కువగా కూర్చొని జాబ్ చేస్తూ ఉంటాము, బాగా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది భుజాలంతా కూడా అని చెప్తూ ఉన్నారు. బట్ మేము కంప్లీట్గా యోగా క్లాస్ చేసేదానికి టైం లేదు మేడం. మాకు జస్ట్ మా మెడ నొప్పి తగ్గడానికి, మా భుజాల నొప్పి తగ్గడానికి మాత్రమే ఒక వీడియో చేసి ఇవ్వండి అని చెప్పి అడిగారు. సరే, ఇప్పుడు మనము రెగ్యులర్గా యోగా చేసే వాళ్ళైనా సరే, సంథింగ్ ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు, లేదు అంటే యోగాకి క్లాస్కి రాలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ప్లేస్ లేనప్పుడు, అలాంటప్పుడు కూడా డైలీ యోగా చేసేవాళ్ళు ఈ ప్రాక్టీసెస్ కంపల్సరీ చేస్తూ ఉన్నారు అంటే మీకు ఆ స్టిఫ్నెస్, భుజం నొప్పి, మెడ నొప్పి అనేది తగ్గిపోతుంది. ఎక్కువగా కూర్చొని ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కదా, లేదు అంటే టీచర్స్ లెక్చరర్స్ ఎక్కువగా హ్యాండ్ పైకి లిఫ్ట్ చేసి బోర్డు మీద రాస్తూ ఉంటారు. భుజం నొప్పి చాలా వచ్చేస్తుంది అన్నమాట ఈవినింగ్కి. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. సో ఇలా ఈ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీసెస్ జస్ట్ ఇట్ టేక్స్ 5 to 10 minutes. అలా కనుక మీరు చేయగలిగారంటే స్టిఫ్నెస్ తగ్గిపోతుంది, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. చూద్దామా ఎలా చేయాలో? చూడండి, డీప్ బ్రీతింగ్ తీసుకోండి, బ్రీత్ అవుట్. రిలాక్సింగ్గా మీరు కింద కూర్చొనైనా చేయొచ్చు, చైర్లో కూర్చొనైనా చేయొచ్చు, లేదు అంటే నిలబడుకొనైనా ప్రాక్టీస్ చేయండి. ముందు మీరు బాడీని, మైండ్ని రిలాక్స్ చేయాలి. హ్యాండ్స్ని ఇలా ఫ్రీగా వదిలేసేయండి, డీప్ బ్రీతింగ్. బాడీలో ఎక్కడ స్టిఫ్నెస్ లేకుండా పోవాలి అంటే శ్వాసని గమనిస్తూ బాడీని, మైండ్ని రిలాక్స్ చేయాలి కొద్దిసేపు. హ్యాండ్స్ని కూడా ఫ్రీగా వదిలేసేయండి. ఇలా పామ్స్ని ఓపెన్ చేసి జస్ట్ అబ్జర్వ్ ద బ్రీత్. డీప్ బ్రీతింగ్, deep breath out, deep breathing, deep breath out, deep breathing, deep breath out. ఇలా ఒక 2 నుంచి 5 times ప్రాక్టీస్ చేసుకోండి. బాడీ, మైండ్ రిలాక్స్ అయిపోతుంది. బాడీలో ఎక్కడ స్టిఫ్నెస్ అనేది లేకుండా పోతుంది. తర్వాత పామ్స్ని చూడండి, ఇలానే స్ట్రెచ్ చేసి ఉన్న పామ్స్ని, ఫింగర్స్ని గట్టిగా టైట్ చేసి రిలాక్స్ చేయాలి. 1 2, బాగా గట్టిగా టైట్గా బిగించాలి. తర్వాత చక్కగా ఓపెన్ చేయాలి. చూడండి, టైటన్, రిలీజ్, టైటన్, రిలీజ్, టైటన్, రిలీజ్. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ యూస్ చేయాలి మనం. ఫింగర్స్ని టైట్ చేసేటప్పుడు ఫస్ట్ థంబ్ని టైట్ చేసి తర్వాత ఫింగర్స్ని టైట్ చేస్తే కరెక్ట్గా స్ట్రెచ్ అనేది వస్తుంది. బాడీ మొత్తము ఆ స్ట్రెచ్ అనేది ఫీల్ అవ్వచ్చు. రిలీజ్, చూడండి, రిలీజ్, రిలాక్స్. భుజాల వరకు మనకు ఆ స్ట్రెచ్ అనేది చక్కగా తెలుస్తూ ఉంటుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ని సైడ్కి పెట్టి కూడా తర్వాత స్లోగా ఇలా రొటేషన్స్ చేయండి. దెన్ రివర్స్. చాలా సింపుల్గా ఉంటాయి, ఏ ఏజ్ వాళ్ళైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం అనుకుంటాం చాలా సింపుల్ వీడియో కదా అని చెప్పి, బట్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. మెడ నొప్పితోటి, భుజాల నొప్పితోటి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను చెప్పిన ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. క్లాస్కి రాలేనప్పుడు కూడా ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్, రెగ్యులర్ యోగా స్టూడెంట్స్. చూడండి, తర్వాత భుజాలని స్లోగా డీప్ బ్రీతింగ్ అప్, breathe out, down, breathe in, up, breathe out, down, breathe in, up, breathe out, down. ఇప్పుడు ఇలా రొటేషన్ చేస్తాం. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో ఇలా రొటేషన్ చేస్తాం. breathe in, up, breathe out, down, breathe in, up,
బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. తర్వాత సివియర్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా చేయలేరు కదా, అలాంటప్పుడు ఆ నెక్ పెయిన్ తగ్గాలి, మనకు స్పాండిలైటిస్ కూడా రాకుండా ఉండాలి, పెయిన్ తగ్గాలి. చూడండి, స్లోగా రైట్ షోల్డర్ మీద రైట్ పామ్, తర్వాత చూడండి లెఫ్ట్ హ్యాండ్ని ఇలా హెడ్ మీద ఉంచి స్లోగా మన ఇయర్ హెడ్కి టచ్ అయ్యే వరకు డౌన్ చేసి అలా ఉండాలి కొద్దిసేపు, ఒక 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ వరకు. తర్వాత స్లోగా హ్యాండ్ తోటే మనం పొజిషన్ అనేది మార్చుకుంటాం మెల్లగా. మనము హ్యాండ్స్ ప్రెషర్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా నెక్ స్ట్రెచ్ అనేది వస్తుందన్నమాట. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఉండి రిలీజ్ చేసేసేయండి స్లోగా. బాగా నెక్ పెయిన్ ఉందనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా మూవ్ చేయలేరు, అప్పుడు ఇలా హ్యాండ్ తోటి చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా ఇలా కంప్లీట్గా స్ట్రెచ్. ఇక్కడ చూడండి స్ట్రెచ్ తెలుస్తుంది చక్కగా. ఆపోజిట్ డైరెక్షన్లో నెక్ స్ట్రెచ్ చక్కగా తెలుస్తుంది. ఈ ప్రాక్టీసెస్ ఎంత నెమ్మదిగా చేస్తే అంత రిలాక్సింగ్గా అనిపిస్తుంది. తర్వాత చూడండి చిన్ని పట్టుకొని సైడ్కి ట్విస్ట్, రిలీజ్, ట్విస్ట్, రిలీజ్, ట్విస్ట్. ఒక 5 సెకండ్స్ ఆగండి, రిలీజ్, ట్విస్ట్, రిలీజ్. ఇక్కడి వరకు భుజాల నొప్పి మెడ నొప్పి ఉన్న వాళ్ళు, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు రొటేషన్ అనేది స్పాండిలైటిస్ సివియర్గా ఉన్న వాళ్ళు ఆపేసేయండి. చూడండి స్లోగా హాఫ్ రొటేషన్ వరకే చేసుకోవచ్చు. బ్యాక్, స్లోగా రివర్స్. హాఫ్ రొటేషన్ ఎప్పుడు కూడా చాలా సేఫ్ అన్నమాట, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మీరు మీ సీట్లోనే కూర్చొని, లెక్చరర్స్ టీచర్స్ అనుకోండి, జస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే భుజాల నొప్పులు కూడా తగ్గిపోతాయి. తర్వాత పైకి కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎస్, స్లోలీ సెంటర్. లాంగ్ బ్రీత్ తీసుకొని మళ్ళీ మన నెక్ మజిల్స్ అంతా కూడా అబ్జర్వ్ చేయాలి. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్, డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. రిలాక్స్. తర్వాత చూడండి భుజాలు ఇలా వెనక్కి ముందుకి. 1 2 3 4 5 6 అప్ డౌన్. 1 2 3 4 5 6. హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకొని 1 2 3 4 5 6. ఇక్కడ కొద్దిసేపు మెయింటైన్ చేద్దాం. 2 4 6. రిలీజ్. 2 4 6. ఇలా లాక్ చేయడానికి రాలేదనుకోండి, ఒక క్లాత్ లేదా చిన్న టవల్ కానీ తీసుకొని ఇలా పట్టుకొని స్ట్రెచెస్ అనేది చేయొచ్చు. ఈ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనుకోండి, మెడ నొప్పి భుజాల నొప్పి ఇవన్నీ కూడా రిలాక్సింగ్గా మెల్లమెల్లగా తగ్గిపోతాయి. మీరు ప్రాక్టీస్ చేసే ఒక 1 వీక్ 10 డేస్లోనే మీకు చాలా చక్కగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మెడ నొప్పి అనే ప్రాబ్లము చాలా చిన్నదిగా కనిపించవచ్చు, మనం అలానే వదిలేసాము అంటే లాంగ్ రన్లో ఇది చాలా సివియర్ ప్రాబ్లం అవుతుంది. చాలామంది ఈ మెడ నొప్పితోటే ఇంకా కంప్లీట్గా లాంగ్ లీవ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మెడ కదపలను కూడా కదపడానికి చాలా కష్టం. మీరు గమనించే ఉంటారు, చాలామందిని షీట్ కూడా వేసుకొని ఉంటారనమాట. నెక్ ప్రొటెక్టర్ షీట్ వేసుకొని ఉంటారు, రౌండ్గా ఉంటుంది. అంటే మెడని కదపలేరిక, ఎక్కడ కదిపితే ప్రాబ్లం వస్తుందో అని ప్రొటెక్టర్ వేసుకొని ఉంటారు. ఈ ప్రాబ్లం సివియారిటీ ఎక్కువ పెరగకముందే ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ అన్నీ రెగ్యులర్గా చేసేసేయండి. దీంతోపాటు ఎక్కువసేపు అలా కూర్చొని ఉన్న వాళ్ళు జస్ట్ అప్పుడప్పుడు అలా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్, తర్వాత ఒక 10 సెకండ్స్ కిందకి, ఇలా అప్పుడప్పుడు మూమెంట్ ఇస్తూ ఉండండి.
మనకు స్పాండిలైటిస్ రాకుండా ఉంటుంది, మెడ నొప్పి అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. అసలు కంటిన్యూస్గా ఒకటే పోస్చర్లో ఒకటే పొజిషన్లో అలా ఉండడం ఎప్పుడు మంచిది కాదు. బాడీకి అప్పుడప్పుడు మూమెంట్స్ ఇస్తూ ఉంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి. నమస్తే. ఇప్పుడు పైల్స్, ఫిస్టులా, ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత స్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400.